విశాఖలో యూకేజీ బాలుడి మృతి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేజీహెచ్ ఆసుపత్రి మార్చురి దగ్గర డీఈఓను నిలదీశారు. బాలుడి మృతి కారణమైన స్కూల్ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారని ఓ స్కూల్ టీచర్ బలి తీసుకుంది. క్లాస్ రూమ్లో హోంవర్క్ ఎందుకు చేయలేదని ప్రశ్నించిన టీచర్ బాలుడి షర్ట్ విప్పేందుకు ప్రయత్నించింది. అనంతరం బాలుడిపై చెంపపై కొట్టింది. దీంతో తీవ్రంగా భయపడిపోయిన బాలుడు గుక్కపెట్టి ఏడుస్తూ టీచర్పైనే కుప్పగూలిపోయాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చివరకు చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నారి మృతితో ఆగ్రహించిన బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు తమ చిన్నారి మృతికి కారణమైన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. స్కూల్ చాలా బాగున్నాడు. ఒక జ్వరం లేదు, జలుబు లేదు, దగ్గు లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాడు. స్కూలే బాగానే వెళ్ళిపోయాడు. 11:30 పావుతకు పని ఈ టైంలోని ఫోన్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ వచ్చింది మాకు అంతే. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా బాబు మరణానికి సంబంధించి కూడా వాళ్ళు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఏంటి అక్కడ అప్డేట్స్? బాలుడి ప్రణయ్ తేజ మృతి పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి డీఈఓని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసే విద్యార్థి సంఘాలు ఈ క్రమంలోనే డీఈఓ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి విద్యార్థి సంఘాలు డీఈఓ అన్ఫిట్ కనుక రాజీనామా చేయాలి, ఈ ఘటనకు బాధ్యత వహించాలని చెప్పి ఆయన్ని నిలదీసినటువంటి పరిస్థితి మార్చిరి వద్ద కనిపించింది. అయితే బాలుడి మృతి పట్ల సర్వత్రా విషాదం వ్యక్తమవుతోంది. అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. ఎలా చూడాలి ఈ ఘటనని? మీరు డీఈఓతో మాట్లాడేటువంటి క్రమంలో ఆయన పొంతన లేని మాటలు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను కానీ ఆయన తీరుని కానీ ఎలా చూస్తారు? ఈరోజు ఏదైతే ప్రణయ్ తేజ మృతి ఉందో ఇది మృతి కాదు, ఇది హత్య. ప్రణయ్ తేజ ఈరోజు లిటిల్ గార్డెన్స్ అనే పాఠశాలలో హత్య చేయబడ్డాడు. అది కూడా ఉపాధ్యాయురాలి చేతిలో. దీన్ని ఏబీవీపీ ముందుగా మేము ప్రణయ్ తేజ కుటుంబానికి వాళ్ళ పేరెంట్స్కి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలానే ఎవరైతే ఆ ఉపాధ్యాయురాలు ఉన్నారో మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆ లిటిల్ గార్డెన్స్ పాఠశాల ఉందో దాని అనుమతుల్ని తక్షణమే రద్దు చేసి ఆ పాఠశాలని మూసివేయాలని చెప్పి మేము ఈ డీఈఓ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎవరైతే బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ యొక్క ఈరోజు ప్రణయ్ తేజకి ఎవరైతే ఇంకొక అక్క ఉంది, ఆ అమ్మాయి కూడా ఇలానే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటుంది. తన భవిష్యత్తుకు బంగారు బాటను వేయాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలానే ఏదైతే డీఈఓ ప్రేమ్ కుమార్ గారు ఈరోజు ఘటనా స్థలానికి ఇక్కడ కేజీహెచ్ మార్చురి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విద్యార్థి సంఘాలు అడిగే క్వశ్చన్లకి సమాధానం లేకుండా క్రిమినల్ కేసులు పెడతారు, ఇంకొకటి చేస్తారు, నా చేతుల్లో ఏం లేదు, ఆర్జేడీతో మాట్లాడాలి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడాలి అని చెప్తున్నారు. ఈరోజు జిల్లా విద్యాశాఖ మంత్రి ఈ యొక్క ఘటన మీద స్పష్టతను ఇవ్వకపోతే ఇంకెవరు మాట్లాడతారు అని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏబీవీపీ ఈరోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో నారా లోకేష్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఘటన మీద మీరు స్పందించాలి. ఎందుకంటే ఈరోజు 6 సంవత్సరాల బాలుడు తరగతి గదిలో గుండె ఆగి ఏదైతే ఉపాధ్యాయురాలి యొక్క పైశాచికత్వానికి బలైపోయిన ఎవరైతే ప్రణయ్ తేజ ఉన్నారో ఆయనకి మీరు దీని మీద స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేయాలని డీఈఓని డిమాండ్ చేశారు, పదే అడిగారు. కారణం ఏంటి? ఎందుకు అలాంటి పరిస్థితి? ఈరోజు ఇటువంటి ఇంత బాధాకరణ సంఘటన జరిగిన డిఓ గారు ఈ సంఘటనా స్థలానికి వచ్చి ఆయనకేం పట్టనంటి విధంగా డిఓ గారు
వ్యవహరించారు. విద్యార్థి సంఘాలన్నీ అడుగుతున్న ప్రశ్నలు కూడా ఆయన సమాధానం చెప్పకపోవడం, అలాగే మేము కోరింది, విద్యార్థి సంఘాలుగా కోరింది ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు, ఇటువంటి సంఘటన మళ్ళీ ఇంకో చోట జరగకూడదు, ఇంకో విద్యార్థి ఇటువంటి ప్రలోభాలకి బలి కాకూడదు అని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము కోరాం. ఆయన పట్టి పట్టినట్టుగా నా చేతిలో ఏం లేనంత విధంగా ఆయన డిఓ గారు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. మేము కోరుతున్నది ఈ విద్యాశాఖ మంత్రి, అలాగే మన డిఈఓ, అలాగే మిగిలిన అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా నిరంతరం ఈ అన్నిటికీ స్కూళ్ళు, అన్నిటికి కూడా కళాశాలలు అన్ని వెళ్ళి వాళ్ళు తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కూడా వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయో అని తెలుసుకునే ప్రయత్నం అధికారులందరూ కూడా చేయాలి. అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. డిఓ గారిని ఇప్పుడు అడిగితే ఇప్పటి నుంచి ఆయన ఆ ఎంఈఓ గారిని పంపిస్తాం అని చెప్పిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, ప్రభుత్వ అధికారులుగా ఈ అన్ని సమస్యలు కూడా వీళ్ళు పూర్తి బాధ్యత వహించాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి నష్టపరిహారం అందించాలి. వీళ్ళకి ఈ విద్యార్థికి ఏదైతే చనిపోయిన విద్యార్థుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. డిఈఓ పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం విద్యార్థి సంఘాలను తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురిచేసింది. ఎవరైతే చనిపోయినటువంటి ప్రణయ్ తేజ కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని ఆదుకోవాలి, వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తరగతి గదిలో ఎవరైతే టీచర్ కొట్టినటువంటి దెబ్బకు చిన్నపిల్లాడు కుప్పకూలిపోయినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.